భాస్కర్ వాడు నీకే. హలో ఏంటి? అయ్యో ఏంటి నీ బర్త్డే రోజు అలా పడుకుంటే ఎలాగా? నిషా నిషా పోయినసారి దసరాకు ఒక ప్యాంట్ కొనని గుర్తుందా? బేస్ ప్యాంట్. అది కనిపించట్లేదు. సరిగ్గా వెతికావు శరత్? మొత్తం వెతికేసాను. సరిగ్గా చూసావా? ఇంకా నా లైట్ బ్లూ కలర్ షర్ట్ కూడా కనిపించట్లేదు. ఏ లైట్ బ్లూ కలర్ షర్ట్ శరత్? బా నిషా నా బట్టలు మిస్ అయిపోతాయి నిషా, నువ్వు పట్టించుకోవట్లేదు. మొన్న చెప్పాను ఆ బ్లాక్ ప్యాంట్ కనిపించట్లేదని. అసలు మీరు ఇస్త్రీకి వేస్తున్నారు బట్టలు, లెక్క చూస్తున్నారు చూడలేదు కూడా తెలియదు. లెక్క చూస్తాను, ఎందుకు చూడను? మరి ఏమవుతున్నాయి బట్టలు? ఏమవుతున్నాయి? ఎవరు వేసుకెళ్ళిపోతున్నారు? ఎన్ని బట్టలు మిస్ అయిపోతున్నాయో. మళ్ళీ ఫోటోలు ఎక్కడ చూస్తే గుర్తు వస్తున్నాయి. ఈ ప్యాంట్ మిస్ అయింది, ఈ షర్ట్ మిస్ అయిందని. చంపేస్తున్నావు నిషా నువ్వు. ఒక్కొక్కటి 3,000 4,000 ప్యాంట్లు షర్ట్లు చూడు ఉంటది. చూస్తా నిషా, ఎక్కడ లేదు నిషా. అసలు మీరు ఇస్త్రీ లెక్క చూస్తున్నారు చూడలేదు చెప్పు నాకు. లెక్క సరిపోతుంది శరత్. మరి ఏమో నాకు ఏమే చెప్పు. బాగుంటదిలే శరత్. ఏమో బట్టలు వేసుకెళ్ళే పొద్దున్న ఎందుకు మొదలు పెడతావు నాకు సుప్రభాతం లాగా? పక్కింటికి గిన్నెలు ఇస్తే మాత్రం గిన్నెలు వదలరు. ప్రతి గిన్నెలు వచ్చిందో తినేస్తారు. మా బట్టలు మాత్రం ఇస్త్రీకి వేస్తే పట్టించుకోరు. ఏమయ్యో తెలియదు. ఆడినప్పుడు కింద పడ్డా ఇస్త్రీకి వెళ్ళే కూడా తెలియదు. బట్టలు డబ్బాకి బట్టలకి ఎవరు లింక్ పెడతారు శరత్? డబ్బా బట్టలే అయినా కింద పడ్డానికి ఛాన్స్ లేదు. క్లిప్పులు పెడతాం. మరి ఏమయ్యేవే? వెతుకు శరత్. బట్టల కోసం ఎంత సీన్ చేస్తావు అంటే. బట్టల కోసం సీన్ చేయడం ఏం మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు? బట్టలు ఊరికి వచ్చాయి అనుకుంటున్నా, మీ అమ్మ మీ నాన్న ఇచ్చారు అనుకుంటున్నావా? ఇంకా మొదలు పెట్టలేదు ఏంటో అనుకుంటున్నా. సంవత్సరం కూడా పెడతారు జత అంతే. నెలకు ఒక జత పెట్టమంటావు ఏంటి? నువ్వే కొనుక్కో నెలకు జత. అదే ఆ సంవత్సరంగా పెట్టిన జతకే సంవత్సరం అంతా వేసుకుంటారు. ఇంకా నెలకో జత వేసుకుంటే ఇంకా స్టిక్కర్లు ఇంటికి తిరగాలి ఇక్కడ. స్టిక్కర్లు ప్రింట్ చేస్తాను. ఏమి నువ్వు చేసి పుట్టించి అత్త మామూలు గిఫ్ట్ అనుకోని. అలాగే ఏదో వేసుకో వెళ్ళు. త్వరగా వచ్చేస్తావా ఆఫీస్ నుంచి? ముందు ఆఫీస్కి వెళ్ళాలి త్వరగా రావాలంటే. వెళ్ళి త్వరగా వచ్చి. దిక్కుమాల బట్టలు వేసుకొని వెళ్తున్నాను. ఈ బట్టలకే వచ్చే. ఇది కూడా వచ్చేపోవటం నీ ఫేవరెట్ షర్టే. సర్లే ఇప్పుడు ఎందుకు త్వరగా వచ్చేయాలి? షాపింగ్కి వెళ్దాం. ఏం షాపింగ్? నీ బర్త్డే శరత్. నిషా బోల్డ్ ఉన్నాయి కొత్త బట్టలు వాడనివి. మాకు లేవు. నా బర్త్డేకి మీకెందుకు? నా బర్త్డేనే నీ బర్త్డేనే మన బర్త్డే కదా శరత్. చిన్నప్పటి నుంచి గుర్తుందా? నా బర్త్డేకి నువ్వు బట్టలు కొనుక్కున్నా, నీ బర్త్డేకి నేను కొనుక్కునేదాన్ని. అది చిన్నప్పుడు. అది ఇప్పుడు ఏమైందంట? బట్టలు మారాయా ఏంటి? ప్రేమ మారిందా? నీతో పాటు వాళ్ళిద్దరు కూడా కొనమంటావు కదా, నలుగురికి కొనటం ఇదే పెళ్లిలాగా. కొత్త బట్టలు కొనాలి శరత్ బర్త్డే అన్నాక. కరెక్ట్ నిషా, కొత్త బట్టలు నాకు అందరి ఫ్యామిలీ అంతా కొత్త బట్టలు ఏంటే? యు ఆర్ ది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇలా కొనుక్కుంటే నేను బెడ్ మీద పడుకోవాలి వెళ్ళి. బా పిచ్చి మాటలు మాట్లాడు శరత్. ప్లీజ్ నిషా, మనకు డబ్బులు కావాలా? ఇలాంటి ఖర్చులను తగ్గించుకోవాలని చెప్పాను నేను. నీ ఫేవరెట్ షర్ట్ కూడా పోయింది కదా, ఇంకో ఫేవరెట్ షర్ట్ కొనుక్కుందాం. సీరియస్ గా తీసుకోవాలి నిషా లైఫ్. సీరియస్ గా తీసుకొని ఏం చేయమంటావు చెప్పు? డబ్బులు ఎవడ కడతాడు ఫ్లాట్ కి? ఎప్పుడైనా ఫ్లాట్ తీసుకుంటావు అనుకున్నావా? కల్లో కూడా అనుకున్నావా? లేదు కదా. అది వచ్చిందా డబ్బులు కూడా ఎలాగో సెట్ అవుతాయి. లాజిక్ లేకుండా మాట్లాడతావు నిషా నువ్వు. ఇదే ప్రాబ్లం. ఖర్చులన్నీ అయిపోవాలి. ప్రాక్టికల్ గా మాట్లాడు. నేనైతే బట్టలు కొన్నాను, నా దగ్గర కొత్త బట్టలు తినక ప్లీజ్. అయితే నాకు డబ్బులు నేను వెళ్తాం. దేవుడా ఐ నో నువ్వు చెప్పు. సర్లే 3,000 ఫోన్ పే చేస్తాను, ముగ్గురు కొనిసుకోండి. ఏంటి తువాళ్ళ? వస్తే కొనుక్కో. ఓకేలే ఫస్ట్ 3,000 పంపించి. ఏది వదలవే. వచ్చినప్పుడు నువ్వు చెప్పుకోరు. చూస్తాను రా బాబా, కొంచెం టైట్గా ఉంది. యా నీకు 2 days టైం ఉంది కదా, ఏదో చేద్దాంలే పర్వాలేదు. రేపు ఆఫీస్కి రా వీలైతే. ఒక్కొక్కరికి సెట్ అయితే రేపే వచ్చేస్తాను. ఆడికి చెప్పకరా బాబు, వాడు చెత్తగాడాడు అబ్బనగుడు. హాయ్ రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటి సర్ప్రైజ్? అక్కలేదా బావా? అక్క బయటకు వెళ్ళింది. అయ్యో పనే ఉందా? వచ్చేస్తుందా అక్క, లేకపోతే టైం పడుతుంది? యా వచ్చేస్తుంది. ఇఫ్ యూ వాంట్ వెయిట్ యూ కెన్ వెయిట్. యా బావా కూర్చో. ఏం చేస్తున్నాడు బావా? ఏం లేదు, ఏదో ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతున్నాను. అక్క ఉంటది అనుకున్నాను బావా ఇంట్లో. అవునా? ఏంటి స్ట్రైట్నింగ్ చేయించుకున్నావా? లేదు బావా. బాగుంది హెయిర్, అంటే ఇట్ లుక్స్ లైక్ స్ట్రైట్నింగ్. నైస్ డ్రెస్. థ్యాంక్ యూ బావా. పాతది బావా. అవునా? ఇక్కడ ఆల్రెడీ 2 సార్లు వేసుకున్నాను బావా, ఇప్పుడు వచ్చి. ఓ నువ్వు వేసుకునేటప్పుడు కొత్తగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ బావా. హాయ్. హాయ్. దేవిక వచ్చింది నీకోసం. ఇప్పుడే అక్క. కూర్చో. సో ఏంటి ఎలా వచ్చావు? ఐ వాస్ పాసింగ్ బై బావా. శరత్ కూర్చుంటావు ప్లీజ్? ఏరా ప్లీజ్ అని చెప్పాను.
ఏంట్రా నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అబ్బాయి ఏమొచ్చి ఐ థింక్ హీ వాంట్స్ టు కమ్ అండ్ సెటిల్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ వస్తున్నారా? అదే ఓ అనుకున్నాను గుడ్. బావ. మనం హైదరాబాద్లోనే ఉంటాం కదా ఇప్పుడు. తర్వాత నువ్వు మరి కెనడా నుంచి మూవ్ అయిపోతావు. ఆ, ఓ గుడ్ గుడ్ నైస్. సో అందరూ కలిసే ఉండొచ్చు అయితే హైదరాబాద్లో. దాని గురించి వచ్చాను బావా. మమ్మీ చెప్పారు దట్ యు గైస్ ఆర్ ప్లానింగ్ టు బై అ ఫ్లాట్ ఇన్ హైదరాబాద్. యా సో అది ఎక్కడ బావా అది? చలో ఒకసారి ఆ. పక్కకి వస్తా. ఏరా చెల్లికి చెప్పా ఒకసారి పక్కకి రా. జస్ట్ సెక్క. ఆ, ఏమిటి మన అపార్ట్మెంట్ గురించి చెప్పకూడదు. ఏ ఎందుకు ఇప్పుడు చెప్పడం? మంచిదే కదా ఆలో ఒకటి తీసుకుంటారు. ఓహో, ఇటుపక్క ఒక చెల్లి ఇటుపక్క ఒక చెల్లి, మధ్యలో ముద్దులు బాగా అస్సలు ఒప్పుకోండి. మెన్ నువ్వు నోరిప్పి చెప్పావో మడకాయ మీద తలకాయ తీసేస్తాను ఇప్పుడు. ఏరా అసలు ఒప్పుకో. బా అందరూ మీ ఫ్యామిలీ అంతా ఒక దగ్గర ఉంటే ఎంత సరదాగా ఉంటుంది అది. మీ ఫ్యామిలీని కూడా తెచ్చిపెట్టుకో. మా ఫ్యామిలీ అక్కర్లేదు. ఒక పక్క ప్రియ, ఒక పక్క దేవిక. నేను ఉండని అక్కడ. నేను ఉండాలో వద్దా డిసైడ్ చేసుకో. వెళ్ళి మాట్లాడు మరి తెప్పించుకో. అరక బాగోదు. ఏం చెప్తావు అమ్మాయికి? మనం ఎక్కడ తీసుకుని చెప్పక్కర్లేదు, ఏరియా చెప్పొద్దు అంతే. అడుగుతుంది కదా తను. నువ్వు కామ్గా కూర్చో, నేను మేనేజ్ చేసుకుంటాను. నువ్వు నోరెప్పకు. చెప్పరా, ఏమడుగుతున్నావు హైదరాబాద్ గురించి, అపార్ట్మెంట్స్ గురించి? అదేనక్క, లైక్ వేర్ ఎవర్ యూ టేకన్ ద ఫ్లాట్ నో, మేము కూడా అక్కడ వి థాట్ విల్ జస్ట్ చెక్ అది ఏరియా నాకు సరిగ్గా తెలీదు. అది నల్లగండ్ల మెయిన్ రోడ్లోనే ఉంటుంది. కొల్లూరు ఓఆర్ఆర్ ఎగ్జిట్కి చాలా దగ్గర. ఓకే, మేము బుక్ చేసిందే లాస్ట్ ఫ్లాట్ రా. ఇంక ఫ్లాట్స్ లేవు అక్కడ బుక్ చేయడానికి. ఒకసారి కనుక్కుంటారా అక్క? యా కనుక్కొని చెప్తాను రా. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ మేము హైదరాబాద్ వెళ్తున్నాం అక్క. నాకు కొంచెం నంబర్ చెప్తే నేనే కనుక్కుంటాను. పర్లేదు రా, కనుక్కొని చెప్తా కదా. ఎందుకక్క మీకు అంత ఇబ్బంది? వాళ్ళు వెళ్తారంటున్నారు కదా. ఆ మాత్రం చేయలేనా నేను? చూస్తారు కదా, వెళ్తున్నారు చూసుకుంటారు కదా. పర్లేదక్క, నాకు నంబర్ ఇచ్చేయండి. నేను నంబరు నా దగ్గర కూడా లేదురా, ఒకసారి చెక్ చేసి చూస్తాను. బావ దగ్గర ఉంటుంది కదా అక్క. బావ దగ్గర అన్ని నంబర్లు ఉంటాయి. నేను పంపిస్తానులే నీకు. కాదురా, మీ ఆఫీస్ ఎక్కడ పడుతున్నా అక్కడ దగ్గరగా తీసుకుంటే బెటర్ కదా. లంచ్ కి అన్నిటికీ ఈజీగా ఉంటది. బయట ఫుడ్ కూడా తినక్కర్లేదు. యాక్చువల్లీ మీకు చూసిన దగ్గర చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి కదా అక్క. సో మేము కూడా వీల్ ఆల్సో జస్ట్ చెక్. యా అక్కడ చాలా ప్రాజెక్ట్స్, మొత్తం అన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడు అక్కడే వస్తున్నాయి. అది ఆ ప్రాజెక్ట్ ఏం పేరు అక్క? నాకు గుర్తురావట్లేదు శరత్, ఆ ప్రాజెక్ట్ పేరేంటి? త్రిదశ రైజ్. త్రిదశ రైజా? అలా కాదురా బావా, 3 దిక్కులా చూసుకొని అపార్ట్మెంట్ తీసుకోమంటున్నాడు. 3 అంటే 3 దిక్కులు కదా, అందుకు. కాదు నిషా, ఆ ప్రాజెక్ట్ పేరు నిజంగా త్రిదిశ రైజే. యాక్చువల్లీ మీరు నెక్స్ట్ వీక్ వెళ్తే ఒకసారి చూడండి, అక్కడ కొత్త బ్లాక్స్ ఓపెన్ అవుతున్నాయి. ఈ ఎఫ్ బ్లాక్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మేము చూసింది బి బ్లాక్ 1506. దాంట్లో ఉన్నాయో లేవో తెలియదు అక్కకి. మీరు వేరే బ్లాక్లో దొరికితే చూడండి. ఒక మా బ్లాక్లో ఉంటే గొడవ లేదు కదా. బావా ఇన్ఫర్మేషన్ పంపిస్తారా? అక్క పంపిస్తుందిలే. మాట్లాడావు కదా, పంపించు. నేను పంపిస్తానులే, ఫార్వర్డ్ చేస్తాను నీకు. సో ఏమైనా కావాలంటే చెప్పు, నాకు అక్కడ సేల్స్ అమ్మాయి తెలుసు. సరే బావా, నేను వెళ్ళొస్తాను. ఉండొచ్చు కదా. ఏమైంది? చెప్పే నీ బాధ. చెప్పేనా? నువ్వే అడిగావు కదా పేరు చెప్పని. అందుకే కవరింగ్ అనేది నీకు ఒకటి ఐడియా లేదు కదా. నాకు రాదు కదా నిషాలుగా. నేను అంత ఈజీగా అబద్ధాలు ఆడలేను ఇలాగా. అది ఇప్పుడే చెప్తున్నాను. తను అక్కడ ఫ్లాట్ కొంటే నేను చచ్చిన అపార్ట్మెంట్ కాదు. అర్థం అవుతుందా లేదు? కొనేస్తారు ఎట్లేరా, ఏదో చూడడానికి వెళ్తున్నారు కదా, ఎందుకు కొనేస్తారు వాళ్ళు? బావా బావా అంటుంది కదా, కొంటుంది. అదెందుకు ఉంటుంది, అలా ఆయన కొనాలి కదా. నువ్వు మీ భార్య మాట వినవు, మిగతా అందరూ భార్య మాట వింటారు. నేను విన్నా నీ మాట. వినవు. ఎందుకు వింటావు? మా ఫ్రెండ్స్ నోరిప్పేవాడు కాదు. నువ్వు అడిగావు అని చెప్పి నేను నోరిప్పాను. నువ్వు అడగ కవరింగ్ చేస్తావని చెప్పి అడిగాను నేను. అవునా? ఇప్పుడు నెక్స్ట్ టైం చెప్పు కవర్ చెయ్యు అని, అప్పుడు వెంటనే కవర్ చేసేస్తాను. నిన్నే అంటారు కారం అని. సరే, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. నిజంగా చెప్తున్నా శరత్, మళ్ళీ చెప్తున్నా. ఒకవేళ వాళ్ళకి తెలిసి వాళ్ళు కొంటే బట్టి నేను చచ్చిన అపార్ట్మెంట్ లో రావాలి.
మనకేంటమ్మా ఇది, ఇద్దరు చెల్లెల్ని 2 పక్కలు పెట్టుకొని కూర్చోాలి అపార్ట్మెంట్లో. హైదరాబాద్లో ఫ్లాట్ కొంటున్నాను సంతోషించాలో తెలియదు, ఇద్దరు పక్కన ఉంటున్నారో బాధపడాలో అర్థం కావట్లేదు నాకు. ఎవరిద్దరు? ప్రియ తీసుకుంటున్నది, దేవిక కూడా తీసుకుంటున్నదా? మా వచ్చిందే బాబు రాత్రి నన్ను బావా అనుకుంటూ ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎక్కడ తీసుకోవాలి ఏంటని మొదలు పెట్టింది. అవును, దేవిక కూడా 4 బెడ్రూమ్ కొంటున్నదా? అమ్మా 4 బెడ్రూమో 3 బెడ్రూమో ఎన్ని బెడ్రూమ్లు అయితే ఏంటమ్మా, ఆ అపార్ట్మెంట్లోనే కావాలంటే ఈ మనిషి అసలు ఆగట్లేదు, పిచ్చెక్కించేస్తాడు నన్ను. ఓ, మొత్తానికి అందరూ అక్కడే చేరుతున్నారన్నమాట. నాకైతే అక్కడ తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేదమ్మా, శరత్ వినట్లేదు. అలా ఆలోచించక నిషా, నీకు శరత్ మీద ఏమైనా అనుమానమా? అనుమానం ఏం లేదమ్మా, కానీ ఎక్స్ట్రాలు తట్టుకోలేకపోతున్నాను, ఇద్దరు బావా 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 అనుకుంటున్నాను. అలా కాదు నిషా, శరత్ కావాలని నేను ఇరిటేట్ చేస్తున్నాడేమో. నువ్వన్నీ అలాంటివన్నీ పట్టించుకోక. వాళ్ళు వస్తే వాళ్ళ మటుకు వాళ్ళు ఉంటారు, మీ మటుకు మీరు ఉంటారు. ఎవరు చెప్పారు? వాళ్ళ మటుకు వాళ్ళు ఉంటారు, ఉన్నిస్తాడా ఈ మనిషి? ప్రియాకి లంచ్, దేవికాకి డిన్నర్ పెట్టమని చెప్తాడు నాకు. నిషా, ప్రియా దేవిక కాకపోతే ఓ శిల్పవో, మోనికావో, సరితవో, నమితవో ఎవరో ఒకళ్ళు వస్తారు. నువ్వు అవన్నీ పట్టించుకుంటే ఇంక యూ జస్ట్ కాన్ మూవ్ ఫార్వర్డ్. నువ్వు శరత్ ఎలా ఉన్నారో చూసుకోండి. యాజ్ లాంగ్ యాజ్ హీస్ ఫైన్ విత్ యూ, నువ్వు దేని గురించి వరీ అవ్వక. జస్ట్ ఇగ్నోర్ దమ్, జస్ట్ బీ హ్యాపీ. హ్యాపీగా కొత్తలు తీసుకోండి, ఎంజాయ్ యువర్ లైఫ్. ఫస్ట్ శరత్ పుట్టినరోజు గురించి ఆలోచించు, నువ్వు ఇవన్నీ ఏం చూసుకోక. శరత్ డాడీ పడుకోలేదని తెలుసు. అబ్బా ఏం యాక్టింగ్ అబ్బా, అందుకే భాస్కర్ అవార్డు నీకే. హలో ఏంటి? అయ్యో ఏంటి నీ బర్త్డే రోజు అలా పడుకుంటే ఎలాగా? నవ్వుతా అక్కడ సిగ్గుపడతాడు. హలో నీ బర్త్డే నేను పెళ్లి రోజు అనలేదు. లే పిల్లలు ఏదో సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నారు. అబ్బాయి ప్రతి ఇయర్ ఇది ఇంతేనే కదే, నాకు ఎందుకే కేక్ కటింగ్లు గట్టా నాకు నచ్చో ఇవన్నీ. అలాగే అంటూ ప్రతి సంవత్సరం వచ్చి కేక్ కట్ చేస్తావు, లేకపోతే 12 గంటలు లేచి కేక్ ఏదో చూసుకుంటావు. తెలీదా ఇవన్నీ? నేను ఒక్కసారి ఏదో మర్చిపోయాను, తినేసావు పట్టుకొని మమ్మల్ని. ఎల్లుండి వస్తాను నేను. వాళ్ళే కదండి ఎక్కడికి వచ్చేస్తున్నావు? కేక్ కటింగ్ అన్నారు, ఇవ్వండి డాడీకి. బట్టలు వేసుకుని కొత్తవి. ఇప్పుడు రాత్రి 12 గంటలకి బట్టలు వేసుకోవాలా? అంటే షార్ట్స్ కట్ చేస్తే బాగోదు కదా శరత్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ శరత్. అబ్బాయి ఎందుకు ఈ కేక్ కటింగ్లు ఇవన్నీ? బాగా రెడీ అయిపోయావు, ఎందుకు అనుకోని కట్ చేయాలా వద్దా? కట్ చేయి. డాడీ ఇప్పుడు కానీ చెప్తావా నీ ఏజ్ ఎంత అందరికి? అది హిడెన్ సీక్రెట్ అమ్మా. లేదులే చెప్పేస్తాను అందరికి. ఐఎమ్ జస్ట్ 37. +10. నేను అందరికి ఏది ఎక్కువ చెప్పుకుంటాను రా, కొంచెం పెద్దగా కనిపించాలని. లేకపోతే మనకి చిన్నోళ్ళంటే గౌరవం ఇవ్వరు. ఏ మొత్తం లైట్లు ఆపేశారు. సర్ప్రైజ్ కదా. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ సర్ప్రైజ్. సరే ఇప్పుడు నాకు ఒక ప్రామిస్ కావాలి మీ ఇద్దరి నుంచి. మీరు ప్రతి ఇయర్ అర్ధరాత్రి నాతో కేక్ కట్ చేపిస్తున్నారు, సో నైస్ ఆఫ్ యూ. కానీ ఇప్పుడు కాదు, మీరు మీ పెళ్ళి అయిపోయి మీకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీ అమ్మ మీ నాన్న బర్త్డే మీరు సెలబ్రేట్ చేయాలి. దగ్గరలో ఉంటే, మీరు ఎక్కడో అమెరికాలోనో ఆఫ్రికాలో ఉంటే నేనేం చేయలేను. కానీ హలో 12 గంటలకి ఇంత సెంటిమెంటల్ డైలాగులు ఎందుకు? అదే ఇందాక అన్నావు కదా, ఇప్పుడు ఈ టైంలో చెప్తేనే దానికి కొంచెం వాల్యూ ఉంటుంది. కాదు డాడీ, ఇందాక పెట్టిపోయినా ఇదంతా ఎందుకని సిగ్గుపడ్డావు కదా, ఎందుకు మరి వద్దా? చేయరా? చేస్తాను. ఎందుకు చేయవు? ఇంకేమైనా ఏరా? నువ్వేరా? చేస్తాను, చూస్తాను. హలో ఫస్ట్ అప్పుడప్పుడు నా బర్త్డే కూడా సర్ప్రైజ్ చెయ్యి. నువ్వు ఎవరికి అంత అవకాశం ఇవ్వవు తెలుసా? వారం ముందు నుంచి మొదలు పెట్టేస్తావు. నేనే 12 గంటలు కేక్ తెచ్చుకొని నేనే కట్ చేసి తినేస్తుంటా. చేస్తాను ఇప్పుడు. నిషా 12 గంటలకి కేక్ కట్ చేసిన మాత్రాన్న ప్రేమ ఉంది లేకపోతే ప్రేమ లేదు అని అలా అనుకోకూడదు. ఏం చేయకపోయినా ప్రేమ ఉందని ఆలోచించాలి హర్షిక. ఎగ్జాక్ట్లీ. చూపిస్తేనే ప్రేమ కాదు, చూపించకపోయినా ప్రేమ ఉంటుంది. అప్పుడు చూపిస్తే గుర్తొస్తుంది నీకు ప్రేమ ఉందని. నా ప్రేమ మీరు ఎవరు కొలవలేరు.
నీ ఏజ్ లాగా. అర్థమైందా? ఇలా ఫోన్ ఏది తెగ రింగ్ అయిపోతుంది ఎక్కడో. ఎవర్రా? ఇంకా మొదలు ఇంకా నాకు ఇంకా మనకి ఇలాగలగా ఉండదు ఫ్యాన్ మరి. ఫాలోయింగ్ సరే మామూలుగా బుజ్జి, కాదు కదా. థ్యాంక్ యూ సో మచ్. పడుకోండి మీరు, 12 అయిపోయింది. పడుకోకుండా నువ్వు కూడా మమ్మీకి హగ్ ఇవ్వు. ఫర్ వండర్ఫుల్ సర్ప్రైజ్ 40th బర్త్డే. 40th బర్త్డే. హలో, థ్యాంక్ యూ. జస్ట్ 30 years. కాపర్ర రోజంతా. ఓ హాయ్ ప్రియా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యా ఇప్పుడే అక్క పిల్లలు కేక్ కట్ చేయించారు. యా నువ్వు ఉండుంటే బాను. ఎంతరా, జస్ట్ 35 years అంతే. వీడియో కాల్ చేయొచ్చు కదా. ఓ వర్క్లో ఉన్నావా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. వీడియో కాలా? మామూలు కాల్ మిమ్మల్ని సరిపోలేదా? చూపించవచ్చు కదా అని. అమ్మా మిమ్మల్ని చూపించవచ్చు కదా అని. నేను చేసుకొని మాట్లాడతాలే. హాయ్ దేవిక, థ్యాంక్ యూ. ఓకే ఓకే, యా యా పొద్దున మాట్లాడతా. నాకు చేయడానికి ఫోన్ రాదు కానీ నీకు మటుకు చేసేస్తారే అందరూను. ఇప్పుడెవరే బెల్? చూడు ఒకసారి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? చూడబ్బా, బెల్ రింగ్ కదా, లోపలికి వెళ్ళిపోతావు ఏంటి? చూడు ఎవరు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అదే ఏలే, సాయంత్రం డిన్నర్ పెడుతున్నాను ఇంట్లో. యా మొత్తం మన ఫ్యామిలీ అంతాను. వదినికి పిల్లలకు కూడా చెప్పేసేయండి. ఓకే అన్నయ్య, సరే సరే, బాయ్, సీ ఇన్ ది ఈవినింగ్. ఏమిటో డిన్నర్కి పిలుస్తున్నాను రా. ఎవరిని? అదేంటి చెప్పాను కదా నేను, మా వాళ్ళందరూ డిన్నర్కి పిలుస్తానని. బర్త్డే వచ్చేసరికి ఆపలేమే నిన్ను. ఏంట్రా బర్త్డే కూడా మా వాళ్ళని పిలకూడదు నిషా? అమ్మ పిలుచుకొని నేను ఎప్పుడు నువ్వు అని చెప్పలేదు బాబు. మా వాళ్ళని కూడా కొంతమందిని పిలు. వెయిట్ చేస్తూ ఉంటా శరత్ బర్త్డే అని. వస్తారు కదా మీ మదరు ఫాదర్ అందరూను. అదేలే పిలిచావా వాళ్ళని? నీ బాధ ఏంటో అర్థం అదే. బర్త్డే 12 గంటల నుంచి ఆ ఫోను అలాగా అంటించేసుకోవచ్చు కదా ఫెవికాల్ వేసుకొని. లేదులే, ఎవరో అసిస్టెంట్ పెట్టుకుంటాను ఫోన్లు తీయడానికి బర్త్డే రోజు. అమ్మాయేగా. యా అమ్మాయే. శరత్ నువ్వు ఒక్కడిపై బర్త్డేలు చేసుకుంటావు మీ ఫ్యామిలీలో, ఇంకెవరు చేసుకోరా? ఏ అంటే ఇంకెవరు పిలవడం చూడలేదు. ఎవడు కూడా రాత్రి 12 గంటలు కొత్త బట్టలు వేసుకుని కేక్ కట్ చేయడం మా ఫ్యామిలీలో నేనే చేస్తున్నాను. నేను సర్ప్రైజ్ అయిందా లేదా? సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయ్యా. అంటే ఏంటో తెలుసా? నాకు తెలియకుండా చేసేది. నిన్న అందరూ వచ్చారు, సర్ప్రైజా కాదా నీకు? నీకు ఎంతకన్నా చేయాలి, నీకు ఎంత చేసినా సర్ప్రైజ్ సరిపోదు, మరి చేయలేదంటావు. ఇప్పుడు కేక్ కొన్నావు, పువ్వులు కొన్నావు, ఏవో కొన్నావు, దాన్ని నీ ఫోన్ పే వాడచ్చు కదే. నా ఫోన్ పే ఎందుకే వాడియడం? నా ఫోన్ పే డబ్బులు లేదు శరత్. సిగ్గు లేదు మళ్ళీ సర్ప్రైజ్ అట్ నాకు అది. నా ఫోన్ పేలో చూసుకొని మరి సిగ్గు తెలీదు ఆ మాత్రం. సారీ, నెక్స్ట్ ఇయర్ నాకు ముందే పంపించి నీ బడ్జెట్ అలాగే. నీకు అన్ని కొనేస్తాను. సరే ఏంటి రాత్రి ఫుడ్ ఎక్కడి నుంచి ఆర్డర్ ఇద్దాం? ఇంకెవరు చేసుకోరు కదా మీ ఫ్యామిలీలో. ఇది బాధ ఏంటి నాకు అర్థం అవదు. అందుకురా అప్పుడప్పుడు అలా పిలిస్తే మనం కూడా వెళ్ళి విష్ చేస్తాం కదా అని. నిషా మనకు అలవాటు, అందరికి అలవాటు ఉండాలని లేదు కదా. చూసి నేర్చుకుంటారు కదా. ఏదో సెటార్ లేక మా ఫ్యామిలీ మీద నేను సెటైర్ లేట్లే, రియాలిటీ తోసిగలను అలాగా. బర్త్డే రోజు బాగోదు మళ్ళీ. సరే నువ్వే కదా సార్ మీ ఫ్యామిలీకి మంచి ఇచ్చాడు అంతా చెప్తావు, ఇది చెప్పలేదా? మర్చిపోయావా? సిలబస్లో లేదా? నీకు కూడా అర్థం అవ్వాలి. ఈరోజు వీళ్ళందరూ ఎందుకు పిలుస్తున్నాను ఈరోజు మా ఇంటికి? ఎవరి కోసం? మా ఇంటికి. అలాగేలే, మీ వాళ్ళు మా ఇంటికి సరిపోయేదిలే. సర్లే మన ఇంటికి వాళ్ళ కోసం పిలుస్తాను, నా కోసం పిలుచుకుంటున్నానా? నీకోసమే పిలుచుకుంటా కదా, నా కోసం, నా ఆనందం కోసం నా వాళ్ళందరినీ పిలుస్తున్నాను. అది నా సెల్ఫిష్. నేను హ్యాపీగా ఉండడం కోసం అందరిని పిలుచుకుంటున్నాను. వాళ్ళెందుకు నన్ను పిలుస్తారు? వాళ్ళ దానికి మళ్ళీ చూస్తారు హ్యాపీ ఫీల్ అవరా? నిషా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. అలాగే
కొంతమంది గుడికి వెళ్తారు, కొంతమంది ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంటారు, కొంతమంది ఇంకేదో చేస్తారు. ఎవరికి దేంట్లో హ్యాపీనెస్ ఉంటే దాంట్లో చేసుకుంటారు. మనం పిలిచామని చెప్పి వాళ్ళు పిలాలని లేదు. మనం పిలుస్తుంది మన సెల్ఫిష్ రీజన్స్ కోసం. ఇదోటి బాగా అంటారు, ఎప్పుడు మనమే పిల్లవా వాళ్ళు పిల్లరా అని. నువ్వు పిలుచుకుంటున్నావు నీకు కావాలి కాబట్టి, నీకు వద్దంటే పిల్లమ్మా అని. అంతేగా కంపేర్ చేసుకో. ప్లీజ్ ఆపేవా? బర్త్డే రోజు కూడా క్లాస్ పీకమంటే రెడీగా ఉంటావే. నువ్వు పీకించుకుంటావే. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీయా, మటన్ బిర్యానీ కావాలా? మటన్ బిర్యానీ. మటన్ కర్రీ, ఫిష్ పులుసు. రొటీన్ అదేనంటరా. బొమ్మిడాల పులుసు, ఈ స్టఫ్డ్ క్రాబ్ దొరుకుతాయి. బ్లూ క్రాబ్, స్టఫ్డ్ క్రాబ్. ఎక్కడ? చూడు ఎక్కడ దొరుకుతుందో. అండ్ ఆల్సో టైగర్ ప్రాన్స్ పెద్ద ఉంటాయి కదా. చూడు ఎవరో నా ఫ్యాన్స్ నువ్వు కదలవే, కదలు అసలు, ఐఎమ్ ద కూర్చో. బర్త్డే బాయ్. శరత్కే అంత ఎవరో ఈ అమ్మాయి బాగున్నాయి రోజెస్. శరత్, శరత్, ఎవరు? ఏంటి చదువు పూలేంటి? పెట్టి వెళ్ళిపోయారు ఎవరు? ఎవరది? ఎవరు రాసుంటారు ఇది?